నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించును గాక. మానవుని జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యం. ఆరోగ్యం లేకుండా ఎన్నోన్నా చూసుకుంటమే కానీ తినే అవకాశాలే ఉండవు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఆరోగ్యం. ఆ ఆరోగ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గతించిన 23వ సంవత్సరం అంతా కాపాడి 24వ సంవత్సరంలో దేవుడు నడిపించి తన మహాసంకల్పంలో ఆయన బలిష్టమైన రెక్కల కింద మనందరం చేర్చుకుని చక్కటి ఆరోగ్యాన్ని మనకిచ్చి ఈ దేవుడు మన ఎండల్లో మేఘస్తంభముగా ఉండి కాపాడుతున్న దేవునికి మనం ఎంతో రుణస్తులమైనాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది పిల్లరా. యేసుక్రీస్తు వారిని మరి శుక్రవారం 9 గంటలకు శిలువ యాత్ర ప్రారంభించబడింది. ఆయన అంచుమించు 3 గంటలకు చనిపోయాడు. శుక్రవారం మనం గుడిపేడి ఆరాధన చేసుకుంటూ వచ్చాం. ఆదివారం ఆయన తెల్లవారి సమయంలో ఆయన ఉదయకాలమే సమాధిని గెలిచాడని మనం అందరం మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఈస్టర్కి మరొక పేరు ఉంది. ఎవరు చెప్తారా? ఇంగ్లీష్ లో ఈస్టర్ అంటారు, తెలుగులో పునరుద్ధానం. కొంతమంది ఆచార క్రైస్తవులు ఇంకో పేరు పెట్టారు దీనికి. ఏ పేరు అది? సమాధుల పండుగ. సమాధులను అలంకరించి సున్నాలు కొట్టి అక్కడ పొద్దుండే పోయి అక్కడ సమాధుల దగ్గర భజన చేస్తారు కొంతమంది. అది ఆచారం. కానీ యేసుక్రీస్తు వారి సమాధిలో లేడు కదా. చదువు మత్తయి సువార్త 28:6 మనం చదువుకుంటాం. ఇంతకుముందు యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు కాబట్టి మనం సమాధుల దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసేయాల్సిన అవసరం లేదు. మనం దేవుడి సన్నిధానంలోకి వచ్చి మా దేవుడు తిరిగి లేచాడు, పునరుద్ధారుడయ్యాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, అపవాదిని జయించాడు. కాబట్టి మా దేవుడు పునరుద్ధారుడు, తిరిగి లేచాడు. కాబట్టి మేము తిరిగి లేచిన దేవుణ్ణి మేము ఆరాధన చేయడానికి వచ్చాము. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ముందే చెప్పాడు, సజీవుడుగా ఉండగానే నేను మత పెద్దలకు అప్పగించబడతాను, దుష్టులకు అప్పగించబడతాను, వాడు నన్ను సిలువకు అప్పగిస్తాను, తిరిగి నేను 3వ దినాన తిరిగి లేస్తానని దేవుడు పలుమార్లు చెప్పాడు తన శిష్యులకు. కానీ విన్నారు కానీ వాళ్ళకి జ్ఞాపకం లేదు యేసయ్య చెప్పిన మాట. కొన్నిసార్లు మందిరంలోనే ఉంటారు, విన్నట్లుగానే ఉంటారు, కానీ మనకేమో ఆ వాక్యం గుర్తుండదు. కానీ ఎక్కడో బయట ఉండి ఇదే వాళ్ళకి కొన్నిసార్లు గుర్తుండదు. బయట వాళ్ళకి బాగా గుర్తుండదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మనము అంత మనసు పెట్టి వినం. కొన్నిసార్లు లోపల ఉన్న వాళ్ళ మనసు బయట ఉంటుంది, బయట ఉన్న వాళ్ళ మనసు వీళ్ళు ఏం చెబుతున్నారని చెప్పేవారు మాట్లాడుతున్నారు. అట్లాగే యేసయ్య చెప్పిన మాట శిష్యులకు జ్ఞాపకం లేదు కానీ శాస్త్రులు పరిశీలకు జ్ఞాపకం. అయ్యా ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు తిరిగి లేస్తానని, అది మాకు గుర్తుంది. సమాధిని భద్రం చేయండి, సమాధికి సీల్ అయ్యండి, సమాధి దగ్గర సైనికులను కావలి పెట్టండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మాకు మాత్రం గుర్తుంది, మేము మర్చిపోలేదు. కాబట్టి ఆయన తిరిగి వేస్తారన్న మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి మరి సమాధి దగ్గర బందోబస్తు భద్రత కట్టుదిట్టంగా చేయమని చెప్పి పిలాతును వాళ్ళు కోరుకున్నట్లుగా అక్కడ మంచి సైనికులు పెట్టారు, రోమా ముద్ర వేశారు, పెద్ద బండ దొరికించారు, ఎన్నో ఏర్పాట్లు చేశారు. సమాధి చుట్టూ సెక్యూరిటీ పెట్టారు, ఎవరిని రానికుండా. ఒకవేళ యేసు ప్రభు శిష్యులు చెట్టుకుపోయి యేసయ్య లేచారు అంటారేమో, అనేక విధాలుగా వాళ్ళు ఎవరిని రానివ్వకుండా చాలా కట్టుదిట్టం చేశారు సమాధి. అయినా ఉదయాన్నే ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. అక్కలేని మరియా, కొంతమంది స్త్రీలు ఉదయాన్నే యేసు ప్రభు దేహానికి అస్తరు పోద్దామని లేకపోతే సుగంధ ద్రవ్యాలు పోద్దామని వాటిని సిద్ధపరచుకుని సమాధి దగ్గరకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళి చూసిన వెంటనే ఆ సమాధి మీద ఉన్న రాయి అంట దొర్లించబడి ఉందంట, సమాధి ఖాళీగా ఉందంట. వీళ్ళు భయపడ్డారని రాయబడింది. మనం గమనించాలి, ఇక్కడ 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఒక ప్రశ్న, ఎప్పుడైనా కూడా ఈ 20 ఏళ్లలో, 40 ఏళ్లలో, 60 ఏళ్లలో, 100 ఏళ్లలో ఒకసారి ఒక మనిషిని అంటే మనం సమాధి చేసి వచ్చిన తర్వాత మరలా ఎప్పుడైనా మీరు ఖాళీ సమాధి చూసారా? చూడలేదా?
చూస్తే ఒకవేళ శుక్రవారం ఏసైలు పాలు పెట్టి వచ్చారు, సమాధి చేసి వచ్చారు, ఆదివారం వెళ్ళమని ఏం జరిగింది? సమాధి ఖాళీగా ఉండేదానికి వాళ్ళు భయపడ్డారు. ఇక అయ్యో మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఖాళీ సమాధి చూడలేదు, అంటే ఖాళీ సమాధి చూడాల. అందులో వాళ్ళు భయపడ్డారు. అక్కడ భయపడడానికి కారణం ఏంటంటే సమాధిలో ఏసై లేడు, ఖాళీ సమాధి కనబడింది. ఇన్ని సంవత్సరాల జీవితంలో చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళు ఖాళీ సమాధి చూసిన వాళ్ళు కాదు. సమాధి దగ్గరికి వెళ్ళి సెంటు కొట్టి ఇట్లా కూలేసి అక్కడికి వెళ్ళి కాసేపు గేట్స్ అవుతాం అనుకున్నారు. మనోడు కూడా చెప్తారు మూడవుతుందని. సమాధి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఎత్తుకెళ్ళి పెట్టి అక్కడ పూలేసి దండలు వేసి కాసేపు ఏడ్చి బతికొండగా గొంతులో నీళ్ళు పోయింది. కానీ చెప్పండి, చచ్చిపోయినాక లాస్ట్ గారి కాలు అడిగే అవకాశం ఇస్తారా? పాలు తెచ్చాను. సమాధి కాదు, ఇది పెద్ద ప్రశ్నలు కొట్లాడుతూ చనిపోయిన తర్వాత బతికొండగా మాత్రం నీళ్ళు కూడా గొంతులో పోయింది. కానీ చచ్చిపోయిన తర్వాత పాలు తెచ్చాము, కాళ్ళు కడుగుతారా, మాకు టైం ఇస్తారా? ఇవ్వకపోతే పాస్టర్ గారు ఇష్టానుసారంగా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు సమాధుల దగ్గర. ఇవన్నీ మాకు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి అంటే అట్లాగే మగ్ధలేని మరియ కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళి ఏం చేశారంట, ఏసై సమాధిలో ఉన్నాడు, సమాధి దగ్గరికి సమాధిని సెంటు కొట్టి దండేసి పూలేసి కాసేపు ఏడ్చొద్దాం, ప్రభు మాకు ఎంతో మేలు చేశాడు, నాకు నా బ్రతుకులో 7 దెయ్యాలు పడితే దెయ్యాలు వదిలించాడు, నేను జీవితకాలం ప్రభుని వెంబడించాను, ఎంతో పరిచయం చేశాను అని చెప్పేసి కొంతమంది స్త్రీలందరూ వెళ్ళేదానికి అక్కడ సమాధి ఏమైంది, ఓపెనింగ్ గా కనపడేదానికి భయపడతారండి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఖాళీ సమాధి చూసిన వాళ్ళు కాదు. మనం కూడా నిన్న కాక మనం వెళ్ళాము, మనం బాధ పెట్టేస్తే 3 రోజుల తర్వాత వెళ్ళి చూసి ఖాళీ సమాధి చూసారు, మనం భయపడదా? అరే బాడీ ఏమైంది, అసలు ఉన్నాడా చేసాడా ఏంది కదా అని చెప్పి మనం బయట ఊర్లోకి వచ్చి కేకలేసి అందరికి చెప్పేస్తాం. నిన్నే మా అమ్మలేకపోతే మా తాత పాది పెట్టాం, సమాధి ఖాళీ అయిపోయింది, సమాధి ఎవరు లేదని మనం భయపడి వెళ్ళదు పూరందరికి గందరగోళం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా భయపడ్డారు. అప్పుడు దేవునితో వచ్చి మీరు భయపడద్దు, సజీవుడైన దేవుణ్ణి మీరు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెలుగుతున్నారు. ఆయన సజీవుడయ్యాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచి గలిలయకి వెళ్తున్నాడు. మీరు అక్కడ కలుసుకోండి. ఆయన శిష్యుడికి వెళ్ళి మాట చెప్పండి. శిష్యులందరూ యూదులకు భయపడి, మత పెద్దలకు భయపడి, శాస్త్రులకు భయపడి వాళ్ళు దాక్కున్నారు, భయపడ్డారు. ఒక ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నారు. ఏమో మా గురువు గారు పోయాడు, మా ఆశలన్నీ నీరు గారిపోయి, మేము మంచిగా చేపలు పట్టుకున్నామని పిలిచి మనసులు పడతారు రండి అని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు మా బతుకంతా బస్ స్టాండ్ పాలైపోయింది, మా ఉపాధి పోయింది. అంటే ఏమో చేస్తాడు, ఏమో అయిపోతాం అనుకున్నాం మేము, అర్థంతులుగా మమ్మల్ని విడిచిపెట్టిపోయాడని వీళ్ళు భయపడి మతగంతలకు దాక్కుని ఉన్నాం. ఏసయ్య చెప్పిన మాటలు గుర్తులేవు. నేను తిరిగి లేస్తానని వాళ్ళు మాటలు చెప్పాడు ఏసయ్య, కానీ గుర్తులేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 16, 23, 20, 32 చదవండి ఒకసారి. చాలా సార్లు ఎందుకు అసలు యేసు ప్రభువు వారు మరణాన్ని జయించగలిగాడు? ఎంతో మంది మరణంలోనికి వెళ్ళి మరణంలోనే సమాధిలోనే ఉండిపోయారు. కానీ యేసు ప్రభువు వారు ప్రపంచంలో ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉండడానికి, సమాధిలో నుండి ఆయన బయటికి రావడానికి కారణం ఏంటి? ఒక 3 విషయాలు తొందరగా నేను చెప్తాను జాగ్రత్తగా. భూమి తన నోరు తెరచి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రశ్న చూసి ఉంటారు, మీరు ఒకటి రాసుకోండి. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను ఓరాపు సంబంధులందరినీ కూడా సమస్త సాంపత్యం అంతటిని కూడా మృంగి వేస్తా ఉందంట. ఏదంట? భూమి నోరు తెరిచిందంట. భూమికి ఏముందంట చెప్పండి అందరు. నా మీద చూడండి, చూసారా? ఎప్పుడైనా రాసుకున్నారా? భూమికి ఏముందంట? నోరు ఉందంట. ఆదాము దగ్గర నుండి ఇప్పుడు వరకు ఎంతమంది చచ్చిపోయారో అంతమందిని ఎవరు మింగారు? భూమికి ఏముందంట? మీకుందా నోరు? చర్చిలో ఉండదు కదా, బయట ఉండదు, మస్తు పెద్ద నోరు, ఇక్కడ ఉండదు. భూమికి ఏముందని చెప్పండి? నోరున్న వాళ్ళకి కడుపు ఉంటుందా? ఉండదా? మింగితే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ కడుపులోకి వెళ్ళాలి. ఇప్పుడు నోరు అంటే భూమి నోరు కలిసి ఏం చేసిందంట? మింగుతా ఉందంట. భక్తిహీనులందరినీ, మనుషులందరినీ
మింగేస్తుంది. ఇప్పటికి ఎంతమంది మింగిందో ఈ భూమి చూస్తే ఎట్లా ఉంటది కానీ భూమి అంటే మనకు ఉపయోగకరంగా ఉంటది కానీ ఎంతమందిని ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమంది చచ్చిపోయారో అందరినీ ఈ భూమి మింగేసింది. అది అందరినీ కూడా మింగుతా ఉంది భూమికి. అయినా కూడా ఇంకా దాహం తీరట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఈ భూమిని అంటే భూమి ఎంతో మందిని మింగివేస్తా ఉంది. ఎంతో మందిని మింగడానికి అంటే ఇప్పటి వరకు భూమి చాలా మందిని అది మింగేసి కడుపులో దాచిపెట్టుకుంది. కడుపు అని అంటే పాతాళం అని అర్థం. భూమికి కడుపు ఉంది, దాని పేరే పాతాళం. పాతాళంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మరలా అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఎవరికి కూడా లేదు. అందుకనే పిల్లగా మానవుని భూమి మింగేస్తుందంట. ఒకవేళ ఈ భూమి మీద గడ్డి మొలిసింది అనుకోండి, ఒక 10 ఎకరాలు గడ్డి కొని మనం గడ్డి వాము పెట్టుకున్నాం అనుకోండి, గడ్డి ఆ గడ్డి అంతా తినడానికి పశువులకు ఎంత టైం పడుతుంది? మస్తు దినాలు పడుతుంది కదా కదండి. అయితే భూమి మనుషులందరినీ నోరు తెరిచి ఒకేసారి మింగేస్తుందంట. హల్లెలూయా. సరే, భూమి మింగుతా ఉంది నోరు తెరిచి. మరొక మాట చూడండి, అదే సామెతల గ్రంథం 1:12 చదవండి. సామెతల గ్రంథం 1:12. మహాజ్ఞాని సొలొమోను కూడా మాట చెప్తా ఉన్నాడు. సామెతల రాసిన గ్రంథము 1:12. పాతాళము మనుషులను వారిని జీవముతోనే మింగివేస్తూ ఉన్నది. సమాధిలోనికి దిగిన వారు మృంగుబడినట్లు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకుము. ఏమంటారు? పాతాళము మనుషులను ఏం చేస్తుందంట? మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగిన వారందరూ మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు నీకు ఒప్పుకోమంట. అంటే ఇక్కడ మనం గమనించాలి, నోరు అంటే భూమికి నోరు ఉంది. ఆ భూమికి కడుపు ఏంటంటే పాతాళం. ఈ పాతాళములో అనేక మంది గొప్పవాళ్ళు, ధనులు, లేని వాళ్ళు, ఉన్నవారు, విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని భేదం ఏమీ లేదు. భూమికి పాతాళానికి నోరు తెరిచి భూమి మింగుతా ఉంది. మింగిన వాళ్ళందరూ చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. గొప్పవాళ్ళు వెళ్తున్నారు, సామాన్యులు కూడా వెళుతున్నారు. అందుకని ప్రజలందరికీ ఉన్న ఒక ప్రధాన సమస్య ఏంటంటే మరణ భయం. ఏమని చెప్పండి? మరణ భయముతో ఏ దేశంలో ఉన్న ప్రజలైనా, ఏ ప్రాంత ప్రజలైనా, ఏ గోత్రాల వారైనా, ఏ కులాలకు చెందిన వారైనా అందరిలో ఉన్న ఒకే భయం ఏంటంటే మరణ భయము. అందుకని ఇంకో మాట చూద్దాం. భూమి మొట్టమొదటిగా అంటే ప్రజలను నోరు తెరిచి మింగుతా ఉంది. దాని కడుపులోనికి చేర్చుకుంటుంది. కడుపు పాతాళం. యోబు గ్రంథము 20:26 వాక్యాన్ని చదువుకుందాం. ఇంకా మనుషులు మింగేవి చాలా ఉన్నాయి భూమి మీద. నేను ఈ ప్రసంగం మీకు చివరిలో అర్థమవుతుంది ఎందుకు చెప్తాను ఈ విషయాలు అనేది. యోబు గ్రంథము 20:26. వారి ధననిధులు వారి ధననిధులు అగ్ని వారిని గుడారములు మిగిలిన దానిని అది కాల్చి. రెండోది, భూమి నోరు తెరిచి మనుషులను ఇప్పటి వరకు మింగేస్తుంది. రెండోదిగా మనుషులను మింగేది ఏంటంటే అగ్ని అంట. ఏం చేస్తుందంట? అగ్ని కూడా మనుషులను కాల్చేస్తుంది, మింగేస్తుంది. అగ్నిలో ఒకవేళ మనం పడితే ఏమవుతాం? కాలిపోతాం. అగ్ని కూడా ప్రజలందరినీ కూడా మృంగివేస్తుంది. ఇప్పటి వరకు చాలా మంది అగ్నికి ఆహుతైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి భూమి నోరు తెరిచి మనుషులందరూ మృంగేస్తే వాళ్ళు పాతాళంలో వెళ్ళిపోతున్నారు. తర్వాత అగ్ని కూడా మనుషులందరినీ కూడా దహించి వేస్తుంది. అగ్ని మనుషులందరినీ కూడా మృంగి వేస్తా ఉంది. కాబట్టి ఈ అగ్ని అంటే నిత్య అగ్ని మానవ జీవితాలను కాల్చివేయడానికి. అసలు ఈ నిత్యాగ్నిని దేవుడు అంటే దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవదూతలకు దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఈ అగ్నిలోనికి, నిత్యాగ్నిలోనికి
మానవులైన వారు, దేవుని పిల్లలైన వారు కూడా వెళ్ళిపోతున్నారు. వారిని కూడా ఈ అగ్ని మరి మింగి వేస్తుంది అనే మాట యోగు చెప్పాడు. యెషయా గ్రంథం 10:17 కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో కూడా ప్రవచనం చెప్తా ఉన్నటువంటి మాట 10:17 అగ్ని ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్ని పరిశుద్ధ దేవుని జ్వాలయును, అది అశ్షూరు యొక్క బలిరెక్కల చెట్లను గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేస్తున్నది. అగ్ని ఎంత పెద్ద అంటే అరణ్యమైనా సరే, అరణ్యంలో ఒక అగ్గి పొల్ల గీరితే చాలు, క్షణములో ఆ అడవి అంతటిని కూడా ఏం చేస్తుంది? అగ్ని మింగేస్తుంది కదా. మనం అడవిని అంటే కొట్టి బాగు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఒక పొల్ల గీరేస్తే అగ్ని ఒక క్షణంలో మొత్తం మింగేస్తుంది, అడవిని మొత్తాన్ని కాల్ చేస్తుంది. అందుకనే మానవులు కూడా ఈ నిత్యాగ్ని మింగివేస్తూ ఉంది. ఈ నిత్యాగ్నికి వాళ్ళు కూడా బానిసలై బలహీనులై లొంగిపోతా ఉన్నారు అనే మాట మనం గమనించాలి. 3వ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 3:23. భూమి మింగివేస్తుంది, అగ్ని కూడా మనుషులను మింగుతా ఉంది. ఇంకా ఏమేమి మనుషులను మింగుతున్నాయో చూద్దాం. ఇర్మియా గ్రంథం 3:24. నిశ్చయముగా అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవతలు మా పితరుల కష్టార్జితమును, గొర్రెలను, వారి పశువులను, కుమారులను, కుమార్తెలను ఏం చేస్తుందంటే ఎవరు మింగుతున్నారంట? 3వది భూమి మింగుతున్న మనుషుల్ని అగ్ని మనం మింగేస్తుంది. 3వదిగా ఎవరంటే 13:4 చదువుకుందాం. భూమి మింగేస్తా ఉంది, అగ్ని మింగుతా ఉంది. ఈ లజ్జాకరమైన దేవతలు ఈ లోకంలో మనుషులను, పశువులను, జంతువులను, పక్షులను మింగేస్తా ఉన్నాయి. 4వది 13:4 మత్తయి సువార్త 13:4. వారు విత్తుచుండగా పక్షులు వచ్చి వాటిని అది. 4వది దురాత్మలు ఈ మనుషులను ప్రాణాలతో మింగేస్తున్నాయి. అంటే ఎక్కడ పడిందంట ఆ విత్తనము? త్రోవ పక్కన పడిన విత్తనం. ఎవరు వచ్చి మింగేశారంట? పక్షి. అంటే దురాత్మలు, దురాత్మ సమూహాలు ఉన్నాయి భూమి మీద. అవి ఏం చేస్తున్నాయి అంటే ఎవరు దేవుని మార్గంలో నుండి తప్పుకున్నారో, త్రోవను తప్పారో, త్రోవ పక్కన పడ్డాయంట. అంటే త్రోవలో ఉండకుండా కొన్నిసార్లు, మార్గంలో ఉండకుండా కొన్నిసార్లు, దేవుని సన్నిధిలో ఉండకుండా కొన్నిసార్లు మనం మార్గం తప్పి, త్రోవ తప్పి కొన్నిసార్లు పక్కకెళ్ళే ప్రయత్నం చేస్తాం. మనం దేవునికి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం కొంతకాలం అనుకుంటాం. అప్పుడప్పుడు మనం అలుగుతూ ఉంటాం కదా, దేవుని మీద అలిగేవాడు, పాస్టర్ మీద అలిగేవాడు, అప్పుడప్పుడు సంఘస్థుల మీద అలిగేవాడు, అప్పుడప్పుడు మందిరం మీద అలిగేవాడు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం మనం కొంచెం బయటకు ఉందాం, లేదా పక్కన ఉందాం, త్రోవ పక్కన ఉందాంలే అని అనుకుంటారు. ఎప్పుడైతే అలా అనుకుంటావో, త్రోవ పక్కన ఉంటావో, ఎవరు వస్తారని మింగడానికి? దురాత్మలు వచ్చి త్రోవ పక్కకు వచ్చిన వాళ్ళందరూ మింగేస్తారు. ఎందుకంటే తోటలో ఉంటే కంచె ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. త్రోవ పక్కన ఉంటే అక్కడ ఏమి భద్రత, కాపుదల, నిన్ను కాసేవాడు, నిన్ను అదిరించేవాడు, నిన్ను బెదిరించేవాడు, గద్దించేవాడు, నిన్ను నడిపించే నాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి త్రోవ పక్కలో పడిన విత్తనాన్ని మింగిందంట, అన్నింటినీ మింగల. కానీ దేవునికి దూరంగా ఉంటే దురాత్మలు ఏం చేస్తా ఉంటాయి? మింగే ప్రయత్నం. ఎవరిని మింగుతున్నా అని అంటే దురాత్మ ఏం చేస్తా అంటే గర్జించు సింహం వలె తిరుగులాడుతా ఉందంట. ఎవరింట్లో పసిపిల్లలు లేకుండా, వీధుల్లో యవనస్తులు లేకుండా, ఎవరిని మృంగాలని మరణము కిటికీలెక్కి చూస్తా ఉందంట. అందరిని మృంగాలని ప్రయత్నము చేస్తుంది. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉంటే, వాక్యానికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, సంఘానికి సహవాసానికి దూరంగా ఉంటే ఏమవుతావంటే బలహీనమైపోతావు, ఒంటరి వాడు అయిపోతావు. ఒంటరిగా దొరికితే, బలహీనుడుగా దొరికితే అపవాది నిన్ను మింగివేయడము ఖాయం. మింగెత్తే పాతాళంలోకి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్తే పంపించేవాడు ఎవడో కూడా లేవు. అయితే ఎందుకు ఈ రిఫరెన్స్ అని చెప్పానంటే, భూమి గాని, అగ్ని గాని, చెప్పండి, లజ్జాకరమైన దేవతలు గాని, ఈ దురాత్మలు గాని సవాలు విసురుతా ఉన్నాయంట భూమి మీద ఉన్న మనుషులందరికీ. ఏం సవాలు విసురుతున్నాయి చదవండి. కీర్తన 89వ కీర్తన, 48వ కీర్తన, 48వ వచనం. ఇవన్నీ భూమి గాని, పాతాళము గాని,
ఈ అగ్ని గాని, ఈ దురాత్మలు గాని, ఈ లజ్జాకరమైన దేవతలు గాని అన్ని కలిసి భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా సవాలు విసురుతా ఉన్నాయంట. మరణమును చూడక ఏ సవాల్ ఇది? మరణమును చూడక బ్రతికే నరుడెవడు? పాతాళము యొక్క వశము పడకుండా తనను తాను తప్పించుకునే మనుషుడు ఎవడు అని సవాలు విసురుతా ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఏం చేస్తున్నాయి అంటే ఏమేమి సవాలు విసురుతున్నాయి? భూమి, అగ్ని, లజ్జాకరమైన చెప్పండి విసురుతున్నాయి. ఏమైనా సవాలు విసురుతున్నాయి? మరణము తప్పించుకునే నరుడు ఎవడైనా ఉన్నాడా? మా వశమున పడకుండా మా వశము నుండి తప్పించుకునేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా అని సవాలు విసురుతా ఉన్నాయంట. మరి ఎవరున్నారు? ఎవరన్నా ఇప్పటి వరకు ఉన్నారా? ఎవరైనా మరణాన్ని తప్పించుకున్నారా? ఎవరైనా సమాజంలో నుంచి బయటకు వచ్చారా? ఇదిగో నేను గెలిచానని చెప్పారా? అంటే మనకి కనపడ్డారా ఎవరైనా ఇప్పటి వరకు? అంటే సవాలు విసురుతా ఉన్నాయి. మరణాన్ని తప్పించుకునేవాడు ఎవరైనా ఉన్నాడా? మరణమును గెలిచిన నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళంలోకి వెళ్ళకోకుండా, పాతాళంలో వశమున పడకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే మామూలు నుండి తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఈ భూమి గాని, అగ్ని గాని, పాతాళం గాని, ఈ దేవతలు గాని, ఈ దురాత్మలు గాని మరి ఏమి విసురుతున్నాయంట? సవాలు విసిరితే యేసయ్య చెప్పాడు దానికి జవాబు చూడండి. యెషయా గ్రంథం 25:8 యేసయ్య మనం ఆరాధించే దేవుడు ఆ సవాలుకు జవాబు చెప్పాడు. ఎవరు కూడా ఆ సవాలుకు జవాబు చెప్పిన వారు ఎవరు లేరు భూమి మీద. మరెన్నడూ ఉండకుండా మరణమును అందరు సపోర్ట్ కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఈ దురాత్మలు లేకపోతే సతలు, అగ్ని లేకపోతే భూమి, పాతాళం విసిరిన సవాలుకు యేసయ్య జవాబు చెబుతాడు. ఏమని? మరి ఎన్నడూ ఉండకుండా యేసయ్య ఏం చేశాడు? మరణాన్ని మృంగివేశాడు. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? చదవండి మాట. 1 కొరింథీ పత్రిక 15:56 మరణమా, నీ విజయం ఎక్కడ? నువ్వు సవాలు విసురుతున్నావు కదా. మనుషులందరినీ మరణములో, పాతాళములో బంధిస్తూ ఉన్నావు. అందరినీ మృంగి వేస్తున్నావు. ఓ మరణపు ముళ్ళు, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న ఫలము. ఇక ముందు చదవండి. 55 చదవండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? విజయమందు మరణము మృంగివేయబడెను. స్తోత్రం చెప్పండి చాలు. హల్లెలూయా. యేసు ప్రభువారు మరణము సవాలు విసిరితే మరణముతో సవాలు అంటే బంధం కట్టి యేసు ప్రభువారు మరణాన్ని మింగివేశాడు. మరణాన్ని మరణింపజేసి మరణపు ముళ్ళు విరిచి ఆయన సజీవుడై సమాధిలో నుండి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నామంటే పునరుద్ధానుడు అంటున్నాం. పునరుద్ధానుడ నీవే నారాధన. అందుకే మనం సమాధిలో నుంచి బయటకు వచ్చి సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. కాబట్టి యేసు ప్రభువు ఏమంటున్నామంటే పునరుద్ధానుడు అని అంటున్నాము. నేటికి ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తా ఉంది. యేసయ్య సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముళ్ళు విరిచివేశాడు. ఇక యేసును నమ్మిన వాడు ఆయన ఎవరైనా సరే మరణములు అంటే మరణాన్ని బట్టి భయపడాల్సిన పని లేదు. మరణమును ఆయన జయించాడు. ఆయనలో ఎవరున్నారో, ఆయన ఎవరు నమ్ముకున్నారో, ఎవరు విశ్వసించారో వారందరినీ కూడా ఆయన మరణముల నుండి తిరిగి లేపే శక్తి ఆయనకున్నది. హల్లెలూయా. యోహాను సువార్త 11:26 అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి ఆయన లేస్తాడు అంటే లేపుతాడు అనే మాట ఆయన చెప్పబడిన మాట అక్కడ మనం వింటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు సమాధిలో నుండి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న అందరూ ఒకసారి నా వైపు చూడండి. మనుషులు గాని, మహాత్ములు గాని, భూలోకములు దేవుళ్ళు దేవతలని పేరు గాంచి పూజలు అందుకుంటున్న వారందరి సమాధులు, మరి మహాత్ముల సమాధులు
అందరూ సమాధులు ఇంకా అట్లాగే ఉంటే యేసుక్రీస్తు వారి సమాధి ఒకటి మాత్రమే ఎందుకు ఓపెన్ అయ్యింది? ఎందుకు యేసు ప్రభు వారి సమాధిలోంచి బయటకు వచ్చారు? ఈ భూమి గాని, అగ్ని గాని, దురాత్మలు గాని, ఇంకా ఈ దేవతలు గాని, ఇవన్నీ యేసు ప్రభుని ఎందుకు బంధించలేకపోయి అంటే సమాధిలో ఉన్న వారందరిలో పాపం ఉంది, యేసయ్యలో పాపము. అందుకని పాపము లేని యేసయ్యను సమాధి బంధించలేకపోయింది, అంటే మరణము బంధించలేదు. అందుకనే మిగిలిన వారందరిలో ఏముంది చెప్పండి? పాపాన్ని బట్టి అంటే పాతాళము వారందరినీ బంధించేసింది. పాతాళము పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని బంధిస్తుంది. పాపము లేని యేసయ్యను బంధించలేకపోయిందంట మరణం, పాతాళం. అందుకనే ఆయన పాతాళపు ద్వారాలు తెరచి తాళపు చెవులు తీసుకుని పాతాళములో బంధించబడిన పాత నిబంధన పరిశుద్ధులందరినీ కూడా ఆయన బయటికి తీసుకొచ్చి పరదేశకు అప్పగించాడు. హల్లెలూయా. చచ్చిపోయి 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య అని చాలా మందికి పెద్ద మిస్టరీ. ఇదంతా చెప్పాలంటే వాక్యాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది. ఆయన అంటే యేసు ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళిపోయి పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా ఈ మరణము, ఈ పాతాళము బంధించిందంట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిపోయి ఆయన పాతాళాన్ని జయించి పాతాళలోక ద్వారాలు తెరచి తాళపు చెవులు తీసుకుని పాతాళంలో బంధించబడిన పాత నిబంధన నీతిమంతులందరినీ విడిపించి తీసుకుని పరదేశంలోకి అప్పగించి మళ్ళీ ఆదివారం ఉదయాన్నే ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ సమాధిలో ఉండడానికి కారణం ఏంటంటే అందరూ పాపంలో ఉన్నారు. యేసుక్రీస్తులో ఏ దోషము ఏ పాపము లేదు కనుక పాపము లేని యేసయ్యను పాతాళము బంధించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని పునరుద్ధాన దినముగా, ఈస్టర్ గా, మరి అనేక మంది పర్వదినముగా, పండుగ దినముగా జరుపుకుంటున్నారు. కాబట్టి యేసునందు నీవు విశ్వాసం ఉంచితే, ఆ మాట చదివారు 11 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయితే ఒకవేళ చనిపోయినను వాడు తిరిగి బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య కార్చిన రక్తములో మనం అందరం కూడా కడగబడి ఆయనను విశ్వసించి రక్షించబడ్డాం గనక మనలో పాపం ఉండదు గనక పాపం లేని మనం కూడా ఒక రోజు తిరిగి లేపబడతామని నిరీక్షణ కలిగి మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి అంటే సమాధి నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే యేసులో ఎక్కడ పాపము కనబడలేదు. పాపము లేని యేసయ్యను పాతాళం గాని, అగ్ని గాని, భూమి గాని, పాతాళ లోక శక్తులు గాని, దురాత్మ శక్తులు గాని, పాతాళ శక్తులు గాని ఏవి కూడా బంధించలేకపోయి అంట. వాటన్నిటిని యేసయ్యే జయించి మరణములను విడిచి మరణాన్ని మరణింపజేసి ఆయన తిరిగి సజీవుడిగా లేచిన గొప్ప దేవుడు. అందుకని ఆయన జయశీలుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత చాలా కార్యాలు జరిగాయి. మత్తయి సువార్త వల్ల 27:57 చదవండి. యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఏం జరిగినాయి? ఒక 7 విషయాలు జరిగినాయి. నేను అవన్నీ చెప్పను, ఒక 2-3 విషయాలు చెప్పిన క్లుప్తంగా వర్తమానం ముగిస్తాను. దేవాలయపు తెర అప్పుడు ఏమైందంట? పైనుండి కిందకు రెండుగా చిరిగిపోయింది. యేసయ్య శిలువలో మరణించిన వెంటనే ఏం జరిగిందనంటే దేవాలయానికి ఏముందంట? చెప్పాలంటే ఏముందంట? తెర ఉంది. అది ఎక్కడి నుంచి జరిగిందంట? పై నుండి కిందకు చిరిగిపోయింది. దాని అర్థం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఏ మనిషి దేవుని దగ్గరకు నేరుగా వెళ్లే అవకాశం లేకుండే. 3 భాగాలుగా ఉండే దేవాలయం. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణంలో ప్రజలు ఉండాలి, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండాలి. చెప్పండి, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు ఉండాలి. ఇట్లా ప్రజల బాధలు యాజకుడు చెప్పాలి, యాజకుడు వచ్చి ప్రధాన యాజకుడు చెప్పాలి, ప్రధాన యాజకుడు దేవునికి చెప్పాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి మానవుడు నేరుగా దేవుని దగ్గరకు వచ్చే అవకాశం లేకుండే పాత నిబంధన కాలంలో. ఎప్పుడైతే యేసయ్య శిలువలో మరణించాడో దేవునికి అంటే మానవునికి మధ్య అడ్డుగా ఉన్న ఈ అడ్డు తెర ఏమైపోయింది? పై నుండి కిందకి చిరిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా నేరుగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన కృపాసనం దగ్గర ఏ సమస్య అయినా ఆయనకే చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీకు మధ్యలో ఎవరు అక్కర్లేదు, ఎవరు లేదు.
అందుకని ఆ కార్యం యేసయ్య మరణించిన వెంటనే జరిగింది. రెండో మాట చూడండి, రెండో మాట మత్తయి సువార్త 27:51 చదువుకున్నాం. అప్పుడు దేవాలయపు తెర పైన జరిగింది. భూమి ఏమైందంట? ఎందుకు వరికిందో భూమి భయపడిందంట యేసయ్య చనిపోగానే. యేసయ్య చనిపోగానే ఎందుకు భూమి వణికింది? అంతకుముందు మింగిన భూమి కదా, మనుషులందరినీ మింగేసే భూమి. యేసయ్య సిలువలో మరణించగానే యేసయ్య మరణాన్ని చూసి, ఆ త్యాగాన్ని చూసి, సిలువ మరణాన్ని చూసి భూమి వణికిందంట, భూమి భయపడిందంట. ఎందుకనంటే చనిపోయినోడు సామాన్యుడు కాదు, అందరిలాంటి వాడు కాదు. ఈయన పరిశుద్ధుడు, ఈయన నన్ను కలగజేసిన వాడు. హల్లెలూయా. భూమి నీవు కలుగుగా కంటే కలిగాను నేను. ఆ దేవుని చూసి భూమి భయపడింది. ఆదాము మొదలుకు ఇప్పుడు వరకు ఎంతో మంది మింగిన ఈ భూమి యేసయ్య మరణాన్ని చూసి భయపడింది. ఆయన మృంగలేకపోయింది. అందుకని భూమి ఆ యొక్క నోట్లోకి ఆయన వెళ్ళి పాతాళంలో ఉన్న పరిశుద్ధులందరినీ తీసుకొస్తుంటానంట. భూమి సైలెంట్ అయి భయపడిందంట. ఆటంకం ఏమి చెప్పలేదంట, భూమి భయపడింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన చేస్తే నేను కలిగిన దాన్ని. కాబట్టి మరి ఆ దేవుని చూసి ఆ రోజు భూమి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మరి ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మరి వాడ అడుగులోకి వెళ్ళి పడుకున్నాడంట. శిష్యులందరూ పైన వాడ నడుపుతా ఉన్నారు. వారికి ఎదురుగా గాలి తుఫాన్ వచ్చింది. వాళ్ళందరూ కూడా నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని చెప్పి యేసయ్య లేపగానే ఆయన ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అని చెప్పి వారిని గద్దించి ఏం చేశాడు? గాలిని సముద్రంతో మాట్లాడాడంట. అవి మిక్కిలి నిమ్మళమైపోయిందంట. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈయన ఎట్టివాడు, ఈయన గద్దించగానే, ఈయన మాట్లాడగానే గాలి సముద్రము సైలెంట్ అయిపోయి అని అంటే చేసింది ఆయనే కదా. ఆయన చేశాడు కాబట్టి అవి అంటే దేవుని మాట విన్నాయి. కాబట్టి భూమిని చేసింది ఆయనే కాబట్టి ఆయన వచ్చినప్పుడు భూలోకంలో నుంచి పాతాళానికి వెళ్ళినప్పుడు భూమి భయపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాధ ఏంటంటే ఇన్ని భయపడుతున్నాయి కానీ అసలు మనకు లేదు భయం. ఆకాలం భయపడుతుంది, భూమి భయపడుతుంది, అగ్ని భయపడుతుంది, దురాత్మలు భయపడుతున్నాయి, ప్రకృతి భయపడుతుంది, పక్షులు భయపడుతున్నాయి, జంతువులు భయపడుతున్నాయి, అన్ని భయపడుతున్నాయి. కానీ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనము, రక్షించబడిన మనం, ప్రత్యేకించబడిన, విమోచించబడిన 3 రోజుల కోటాలంటే మనకు భయమే లేదు కదండి. మనకు భయం లేదు. మన దేవుడే అనుకుంటున్నాం, మన పాస్టరే కదా అనుకుంటున్నాం. మన కోటాలకి మనం రాకుండా పెట్టుబడి ఎవరు వస్తారు చెప్పండి. మన ఇంట్లో పెళ్లికి మనమే లేకుండా ఉంటే ఎంత ఘనంగా ఉంటుంది కదా పెళ్లి, అన్నదా? చాలా ఘనంగా ఉంటుంది కదా పెళ్లి. మన ఇంట్లో పెళ్లికి మనం లేకపోతే సూపర్గా ఉంటుంది కదా పెళ్లి. అట్లా అయిపోయి 3 రోజులు ఇవి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకంగా అపవాది కళ్ళ చేస్తున్నారని గ్రహించి వాటన్నిటిని మనం అధిగమించి దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించే సమయం కూడా లేకోకుండా అనాలోచితంగా అప్పుడప్పుడు కుక్కలు ఇట్టా 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 పోయి ఎదురు మళ్ళీ ఎదుగుతాయి. ఎందుకు పోతుందో ఆ కుక్క అర్థం కాదు కొంత. అప్పుడు పోతా ఉంటుంది, పోయి మళ్ళా అక్కడ ఆగి మళ్ళీ ఎదుగుతుంది. మళ్ళీ ఇటు తిరిగి ఇట్టా ఇట్టా ఇంటి కూర్చుకుంటూ వచ్చి మళ్ళీ ఇంకోసారి అంటే ఇంకో దారి పోతుంది. అట్లా మన బతుకు అట్లా అయిపోయి ఎందుకు పోతున్నారో ఇదంటే ఆడికి అర్థం కాదు. పోయి మళ్ళీ అక్కడి నుంచి బయట తిప్పి మళ్ళీ ఇస్తాడు. మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తున్నాం? మనకు గురి, ఒక గమ్యం. ఇవేమి కూడా సాతాను పూర్తిగా చెరిపేసేసాడు. ఏదో ఇక బ్రతుకుతున్నాం కదా, ఫోన్ చేసి మనం తినేటప్పుడు ఫోనే చెప్పండి. పక్కలతో భార్యతో మాట్లాడే సమయంలో కూడా ఫోనే మాట్లాడుతుంటే ఏం కాపురాలు సాగుతుంది కావు. కాబట్టి ప్రియమైన బిడ్డగా దేవునికి కొంత సమయాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఇవి మీ అందరి మేలు కొరకు మేము కడుపు కట్టుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే మీరు మీ సొంత పనుల్లో మీరు బిజీగా ఉంటే మీకోసం మేము కడుపు కట్టుకుని ప్రార్థన చేయాల్సి వస్తుంది కదండి. కాబట్టి యేసు ప్రభు వారు మనందరి నా కొరకు చచ్చిపోయింది. ఆయన మీ కొరకు చచ్చిపోలేదా? మీ అందరి కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు.
కాబట్టి మనమందరము కూడా భూమి భయపడుతుంది, పాతాళం భయపడుతూ ఉంది, ప్రకృతి భయపడుతుంది, అన్ని కూడా భయపడుతున్నాయి. కానీ భయం లేకుండా ఉన్నది మనమే. 52వ వచనం ఒకసారి, 52వ వచనం ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమైనాయి అంట? బండలు బద్దలైపోయి, సమాధులు ఏమైనాయి అంట? సమాధులు తెరవబడ్డాయంట. యేసయ్య సమాధిలో ఉన్న వారందరూ కూడా మళ్ళా సజీవులై బయటకు వచ్చారు. యేసయ్యతో పాటు చాలా మంది బ్రతికినట్లుగా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సమాధిలో ఉన్నవారు బయటకు ఎందుకు వచ్చారని అంటే సమాధి కూడా భయపడింది యేసయ్యకి. కాబట్టి మనం దేవునికి భయపడదాం, దేవుని కనపడదాం. యేసయ్య పునరుద్ధారుడయ్యాడు. కాబట్టి మన జీవితాల్లో, యేసు ప్రభు జీవితాల్లో ఒక 2 సంఘటనలు జరిగినాయి. అవి ఎప్పటికీ ఎవరి జీవితాల్లో జరగవు. ఎప్పుడు కణని గర్భంలో యేసయ్య జన్మించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆవిడే కన్య మరియా గర్భం. ఇది ఇప్పటి వరకు ఎవరి జీవితంలో జరగలేదు. ఎవరికి అంటే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళకి పుట్టారా ఇక్కడ? ఎవరైనా కన్యకి ఎవరు పుట్టారు అసలు? ఎవరు? అది అంటే ఎవరి జీవితాల్లో జరగలేదు. రెండోది, చనిపోయి ఎవరిని ఇప్పటి వరకు తిరిగి లేచారంటే చరిత్రలో ఇప్పటికీ ఎవరు లేదు. యేసయ్య. ఈ 2 ఎవరి జీవితాల్లో జరగవు. అసాధ్యమైన కార్యాలు యేసయ్య జీవితాల్లో జరిగినాయి కనుక పిల్లల కన్య మేరీ గర్భాన ఆయన ఎవరు కనని, ఎప్పుడు ఎవరిని కనని మరి గర్భంలో నుండి ఆయన వచ్చాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అందరినీ మరణం బంధించింది, కానీ యేసయ్యను మాత్రము బంధించలేకపోయింది. ఎందుకంటే యేసయ్యలో పాపము లేదు కనుక. మనం ఆరాధించే దేవుడు పాపరహితుడు, పాపము లేని పరిశుద్ధుడు కనుక మనల్ని అందరినీ కూడా, ఆ పాపములో ఉన్న మన అందరినీ శిలువ మరణం ద్వారా పరిశుద్ధపరిచాడు కనుక ఎవరు క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. వారి పాపాన్ని, శాపాన్ని క్రీస్తు యేసు కాచిన రక్తంలో శుద్ధీకరించబడతాం. మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. రేపు ఒకవేళ నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండి లోకయాత్ర ముగిస్తే మనం కూడా యేసయ్య మనల మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధిలో ఉన్న మనమందరము అక్షయులుగా తిరిగి లేపబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేపబడాలంటే ప్రభువైన యేసుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయనే మార్గం, సత్యం, జీవమని విశ్వసించి నీ శేష జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన జీవితంలో మరి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆయన సమస్తను సాధ్యం చేయగల దేవుడు. కాబట్టి ఆయన పునరుద్ధారుడు అయి తిరిగి లేవడానికి మొదటి కారణం ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు. 2 కారణాలు ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది అందరూ కూడా మోకరించండి. దేవుడు ఈ మాటలు మనందరి పిడికిలో నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా